భద్రావతి అయితే ప్రేమకి ధీరజ్ విషయంలో ఒక కండిషన్ పెడుతుంది. నువ్వు ఆ ఇంట్లో నుంచి అన్నీ వదిలేసుకుని వస్తేనే ధీరజ్ జైలు నుంచి వస్తాడు అన్నట్టుగా. వాడు ఎప్పుడు నవ్వుతూ అందరినీ సంతోషంగా ఉంచేవాడు ఈరోజు జైల్లో ఉన్నాడు అంటే నా వల్లే వాడికి ఇన్ని బాధలు అన్నట్టుగా ఇంకా ప్రేమ అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా అత్త కూడా నేను వాళ్ళిద్దరికి ఏమన్నా పెళ్లి చేసి తప్పు చేశానా అన్నట్టుగా తను బాధపడుతుంది. ఎవరు ఏ బాధ పడకుండా ఉండాలి, ఓడు హ్యాపీగా ఉండాలి, ఇంట్లో నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి అంటే నేను ఇంకా అత్త చెప్పినట్టు వెనక తప్పదు అన్నట్టుగా నేనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఇంక ఉదయానికల్లా అయితే భద్రావతి ఇంటికి అయితే వెళ్తుంది. అత్త నేను వచ్చేసాను అన్నట్టుగా చెప్పేటప్పటికి అన్ని బంధాలు తెంచుకొని వచ్చాను అనగానే ఇంక భద్రావతి అయితే అందరినీ పిలిచి రే సేన వచ్చేసిందిరా, మన ఇంటి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చేసిందిరా అన్నట్టుగా పిలిచేటప్పటికి ఇంక సేనాపతి కూడా అయితే ఇంక ప్రేమను ఆ టైంలో చూసేసరికి చాలా సంతోషం వేస్తుంది. నువ్వు ఇంటికి వస్తావో రావో అని చెప్పని ఎన్నో రోజులు నిద్రలేతలు రాత్రులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నా కూతురు నా ఇంటికి వచ్చేసింది అన్నట్టుగా ఇంక చెప్పేటప్పటికి అత్త నేను వచ్చేసాను కదా, ఇంక ధీరజ్ని విడిపిస్తావా అంటే ఆ ధీరజ్న అని భద్రావతి అయితే ఇంకా తడబడుతూ ఉంటుంది. ఇంకా నర్మదా కూడా అయితే ప్రేమ తీసుకున్న నిర్ణయానికి ఇంకా అక్కడికి వచ్చి ప్రేమ ఏం చేస్తుందా అని చెప్పి మొత్తం అయితే చూస్తుంది. ఇంకా వల్లి అలాగే సుకన్య అయితే ఇంకా ప్రేమ శాశ్వతంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అంటే ఒక నంబర్ తగ్గిపోయింది, నాకు ఇప్పుడు ఇంకా నర్మదా ఒక్కటే ఉంటుంది, నాకెవ్వరు ఇంక ఎదురు చెప్పలేరు అన్నట్టుగా తను మాట్లాడేటప్పటికీ ఇంకా వల్లి వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుందా అన్నట్టుగా వాళ్ళైతే ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇంకా ధీరజ్ అయితే పాపము ప్రేమ నా కోసమే తను అక్కడ బాధపడుతూ ఉంది, తన వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి నేను అనుకుంటుంది, నా మీద ఎంత ప్రేమ ఉందో ఆ పిచ్చిదానికి అన్నట్టుగా ఇంకా ధీరజ్ అనుకుంటూ ఉంటే సేనాని వాళ్ళనైతే ఇంకా ధీరజ్ని జైలు నుంచి విడిపించండి అని చెప్పిన ప్రేమ అంటే అయ్యో నీకు అది మర్చిపోయామా, అది కేసు చాలా పెద్దది అయ్యేటట్టుంది, దానికి కొంచెం టైం పడేటట్టుంది, ఏంటత్తా నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను కదా, కానీ ధీరజ్ని అంతా కూడా ఆ కేసులో ఇరికిచ్చింది కూడా మీరేనని నాకు తెలుసు, కానీ మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని చెప్పని అనగానే రేసేనా ముందు ధీరజ్ని ఇంటి విడిపించుకోరాబో అన్నట్టుగా తనైతే చెప్తుంది. ఇంకా ధీరజ్ కూడా ఇంటికి వచ్చేసరికి నర్మదా అయితే ప్రేమ ఈ నిర్ణయం తీసుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు ఇట్లా బయట ఉన్నావు అని చెప్పనని అంటుంది. ఇంకా తన ఇంటి మీద నుంచి ధీరజ్ని చూస్తూ ఇంకా ప్రేమ బాధపడుతూ ఉంటే ఇక్కడి నుంచి ధీరజ్ ప్రేమను చూస్తూ తను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా బాధపడుతూ ఉంటే సడన్గా హాల్లో అయితే ప్రేమ అయితే కళ్ళు పడిపోవడంతో ఏమైంది ఏంది అని డాక్టర్ని పిలిపిస్తారు. ఇంకా ప్రేమ ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పి అనేటప్పటికీ వాళ్ళిద్దరిని విడదీయాలనుకున్న భద్రావతి అయితే ఇంకా ప్రేమ ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పని అనేటప్పటికీ ఒక పక్క సంతోషించాలో లేదు ఆ ధీరజ్ గాడి బిడ్డని తన కడుపులో పెంచుతుంది అని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా భద్రావతి సేన వాళ్ళు ఉంటారు. ఇంకా ప్రేమ వాళ్ళ అమ్మ మాత్రం తను మాత్రం కడుపుతో ఉంది అంటే చాలా సంతోషపడుతుంది. కానీ వీళ్ళు ఏం చేయాలరా, ఇప్పుడు తన్నేమో మనం రప్పించగలిగాం కానీ ఇప్పుడు తన కడుపులో బిడ్డని ఎలా తీసేయాలి, వద్దు ఆ ఇంటి కడుపులో ఆ బిడ్డ కూడా మనకు వద్దు అన్నట్టుగా ఇంకా భద్రావతి అయితే కుట్రలు చేస్తుంది. ఇంకా సేన వాళ్ళ భార్యకైతే ఏంటి వదిన మీరు చెప్పేది, తను కడుపుతో ఉందని కూడా లేకుండా తన కడుపులో ఉండే పిండాన్ని కరిగించాలని చెప్పి అనుకుంటున్నారు, ఈ విషయం నా ధీరజ్ కానీ తెలిసింది అంటే మిమ్మల్ని ఊరుకుంటాడా అని చెప్పని అనగానే ఇది ఎవరికి తెలియకుండా జరగాల్సిన పని అన్నట్టుగా తన అయితే ఇంకా ప్రేమ అయితే వినేస్తుంది. అత్త నేను వచ్చేసా, కానీ నా బిడ్డని చంపాలి అంటే మాత్రం నేను ఊరుకోను, నాకు నా బిడ్డ కావాలి అన్నట్టుగా తను చెప్పేటప్పటికి అదేంటి ప్రేమ నిన్ను ఉట్టిదాన్నే కదా రమ్మన్నాను, నేను కడుపుతో బిడ్డను తీసుకురమ్మన్నానా అని భద్రావతి అంటుంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం నార్మల్గానే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని తెలిస్తే దానికి తప్పేముంది అన్నట్టుగా ఇంకా సేన కూడా అయితే మొదటిసారి నా కూతురు కడుపుతో ఉంది, తన్ని బిడ్డని ఎందుకు చంపాలి, తన ఇష్టాన్ని ఎందుకు కాదనుకోవాలి అన్నట్టుగా సేన ఆలోచిస్తాడు. కానీ భద్రావతి అయితే మాత్రం ఆ రామరాజు కుటుంబం నుంచి వచ్చేది ఏది కూడా నాకు ఇంట్లోకి రాకూడదు అన్నట్టుగా తను ఆలోచిస్తుంది. ఇప్పుడు అక్కకి నేను సర్ది చెప్పాలా, నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డని కలిగి తీయాలా అన్నట్టుగా తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక ప్రేమ అయితే మాత్రం ధీరజ్ ప్రతిరూపం నా కడుపులో ఉంది అని చాలా సంతోషపడుతుంది. కానీ ఈ విషయం ధీరజ్కి అయితే తెలియదు. కానీ నర్మద వీళ్ళిద్దరూ ప్రేమ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ధీరజ్ వచ్చేసాడేమో, కానీ ఇంకా ధీరజ్ ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు మాత్రమే తెలుసు అని ప్రేమ దగ్గర అయితే ఫోన్ చేసి మరీ చెప్తుంది. ఇంకా వల్లి అయితే ఈ నర్మద మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపేలా ఉంది అని అనుకుంటుంది.